ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నిజంగానే మన ఆరోగ్యం అనేది ఏది పడితే అది బయట తినేసి అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ని మన ఒంటి మీద తెచ్చుకుంటూనే ఉన్నాము. ఖచ్చితంగా ఎవ్రీ మంత్ హాస్పిటల్స్ విజిట్ చేస్తూనే ఉంటాం. బట్ నేచర్ మంత్ర వాళ్ళు నిజంగానే మన 50s 60s నాటి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు నాటి ఆహార పద్ధతి విధానాన్ని ఇక్కడ తీసుకొచ్చారనమాట. పొల్యూషన్ బట్టి హెయిర్ ఫాల్ అయిపోతుంది, స్ట్రెస్ బట్టి హెయిర్ ఫాల్ అయిపోతుంది, బ్యాడ్ హ్యాబిట్స్ బట్టి అనేక రకమైనటువంటి బాడీలో సమస్యలు కూడా ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టాలి అన్నా, ఇంకా కంప్లీట్ గా మళ్ళీ మన జీవితంలో రాకుండా ఉండడానికి చెక్ పెట్టాలి అన్నా ఖచ్చితంగా నేచర్ మంత్రాన్ని వాడాల్సిందే. ఓన్లీ ప్రోడక్ట్స్ కాదు, వాటర్ తాగే దగ్గర నుంచి అసలు బ్రష్ ఎట్లా చేసుకోవాలో అని స్టార్ట్ అయింది మనకి కోర్సులో. యోగా, మెడిటేషన్, ఎందుకంటే వాటితోటి కూడా మళ్ళీ ఒక 30-40% రిజల్ట్ వాటితో వస్తుంది. ఈ 3 కాంబినేషన్తో చేస్తే కనుక ఆ మనిషికి జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా వాళ్ళు ఉండొచ్చు. సో 401 ఏం తినక ముందు, ఫుడ్ తిన్న తరువాత 605. అమ్మో, వచ్చేసిన తర్వాత వాడిన తర్వాత తగ్గింది. షుగర్ ఎలా ఉంది? షుగర్ అయితే మొత్తానికి పోయింది. 118 ఉన్నప్పుడు నాకు ప్రాపర్ స్లీప్ ఉండేది కాదు. 1 ఫ్లోర్కే నేను చాలా కష్టపడేవాడిని. నైట్ అంతా నాకు నిద్ర ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ వాడిన 1 మంత్ నుంచే నాకు ప్రాపర్ స్లీప్ వచ్చింది, షుగర్ తగ్గింది, వెయిట్ లాస్ అయ్యాను. ఎన్ని కేజెస్ నుంచి ఎన్ని కేజెస్ తగ్గారు? ప్రభాకర్ గారిని కలిసినప్పుడు 118 కిలోలు ఉన్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ 104 ఉన్నాను. వావ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నేచర్ మంత్ర. సో నేనైతే ఈరోజు నేచర్ మంత్రాలకైతే డైరెక్ట్గా నేను వచ్చేసాను అనమాట. నిజంగానే మన ఆరోగ్యం అనేది నవే డేస్లో చూసుకున్నట్టయితే ఏది పడితే అది బయట తినేసి అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ని మన ఒంటి మీద తెచ్చుకుంటూనే ఉన్నాము. ఖచ్చితంగా ఎవ్రీ మంత్ హాస్పిటల్స్ విజిట్ చేస్తూనే ఉంటాం. కానీ ప్రతి ఒక్కరు మనం ఏమనుకుంటాం, మంచి ఆహారం తినాలి, మెడిసిన్స్ అనేదే లేకుండా ఉండాలి, సరైన ఫుడ్ పద్ధతిలో కనుక మనం ఫుడ్ తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటాం. బట్ నేచర్ మంత్ర వాళ్ళు నిజంగానే మన 50s 60s నాటి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు నాటి ఆహార పద్ధతి విధానాన్ని ఇక్కడ తీసుకొచ్చారనమాట. సో ఈ నేచర్ మంత్రాలో మనం ఎలాంటి ఫుడ్కి సంబంధించి పౌడర్స్ మనం తీసుకున్నా కూడా అంతే ఆరోగ్యంగా ఉంటాం. ఈ నేచర్ మంత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే వీళ్ళు కంప్లీట్ ఆర్గానిక్ వేలోని పండిస్తూ ఉంటారు. ఆకుల్ని కానీ ఇప్పుడు మనం ఏవైతే పౌడర్స్ తీసుకుంటున్నామో అవన్నీ కూడా వీళ్ళు స్వయంగా పండిస్తూ వాటి నుండి తీసుకొచ్చిన ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ పంటతో ఉన్నటువంటి రిమైనింగ్ ఈ కందులు, మినుములు, ఏవైతే పప్పుకు సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయో వాటన్నిటితో తయారు చేసిన పౌడర్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. కంప్లీట్ ఆర్గానిక్ వే అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీజన్కి సంబంధించిన చాలా ఫ్రూట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉండవు. సో అలాంటి ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చాలా చక్కగా పౌడర్ చేసేసి మనం ఈ జ్యూసెస్ని వాటర్లో కానీ లేదా బటర్ మిల్క్లో కానీ తాగే విధంగా అది ఎన్ని స్కూప్స్, ఎంత క్వాంటిటీ తీసుకొని మనం తాగాలి అనేది చాలా క్లియర్గా వాళ్ళు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటన్నిటితో పాటు మనం నిజంగానే నేను వినలేదు, తవుడు కూడా మనం తినొచ్చు. యానిమల్స్ అంటే కోడిలకి కానీ లేదంటే ఆవులకి వాటికి తౌడు అనేది పెట్టడం జరుగుతుంది. కానీ ఈ తౌడు అనేది మనం కూడా తింటాము అనేది మనకి తెలియదు. బట్ అలాంటి తౌడు కానీ, ఆమ్లా పౌడర్స్ కానీ అండ్ అలానే ఫ్రూట్స్కి సంబంధించిన పౌడర్స్ కానీ వీళ్ళు చాలా ప్రాపర్ విధానంలో తయారు చేసి మనకి ఇస్తున్నారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ప్రోటీన్కి సంబంధించి న్యూట్రిషన్స్కి మనకి ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. మనం బయటికి వెళ్ళాలి అంటే చిన్నతనం నుంచే అబ్బా నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, నేను ఎక్కువ వాక్ చేయలేకపోతున్నాను, ఆఫీస్ స్టెప్స్ ఎక్కలేకపోతున్నాను, ఆయాసం వచ్చేస్తుంది, బ్రీతింగ్ ఆడట్లేదు, మార్నింగ్ లేవలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, చేతుల నొప్పులు వచ్చేస్తున్నాయి, ఇలాంటివి చాలా యంగర్ జనరేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువైపోవడము, అనారోగ్యానికి కారణంగా ఏంటంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ తీసుకోవడము, లేట్ నైట్ స్లీప్గా ఉండడము, వెయిట్ హెవీగా పెరగడము, దానివల్ల చాలా డిసీజెస్ వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఉమెన్స్లో అయితే ఏంటి అంటే స్ట్రెస్ లెవెల్స్. అండ్ ఉమెన్ అనే కాదండి, మెన్ అండ్ ఉమెన్లో కూడా వాళ్ళు చేసినటువంటి ఈ కార్పొరేట్ స్టైల్ జీవన విధానంలో వాళ్ళు ఎక్కువగా ఎర్నింగ్స్, సంపాదన వీటి మీద పరిగెత్తడం వల్ల ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ని కూడా మనం తీసుకుంటూ ఉంటాం. బట్ అలాంటి స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా రిలాక్స్డ్గా ఇలాంటి గుడ్ హెల్తీ ఫుడ్ తింటే వాళ్ళ హెయిర్ ఫాల్ అవ్వకుండా వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారు అనే దానికి కూడా మన నేచర్ మంత్ర చాలా ఉపయోగపడుతుంది. సో ఎలా అని అనుకుంటున్నారు కదా,
పొల్యూషన్ బట్టి హెయిర్ ఫాల్ అయిపోతుంది, స్ట్రెస్ బట్టి హెయిర్ ఫాల్ అయిపోతుంది, బ్యాడ్ హ్యాబిట్స్ బట్టి అనేక రకమైనటువంటి బాడీలో సమస్యలు కూడా ఎదురవుతూనే ఉంటాయి. బట్ వాటన్నిటిని చెక్ పెట్టాలి అన్న, అంటే డయాబెటిక్ అనేది ఎంత డేంజరస్ అనేది మనందరికీ తెలుసు. మనం స్వీట్స్ తినలేం, ఏదైనా దెబ్బ తగిలింది అంటే ఆ చిన్న దెబ్బ కాస్త ఎంత పెద్దదిగా మారుతుందో తెలుసు. అలాంటి కొన్ని కాలికి కానీ చేతులకు కానీ వేలికి కానీ దెబ్బలు తగిలి అవి చిన్న పుండు కాస్త పెద్దదిగా అయ్యింది అంటే ఆ చేతులు వేళ్ళు కాళ్ళు తీసేసే పొజిషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే డయాబెటిక్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇలా జరుగుతుంది అనేవి మనం వింటూ ఉంటాం. బట్ అలాంటి వాటికి డయాబెటిక్ని చెక్ పెట్టాలి అన్నా కూడా నేచర్ మంత్ర అనేది చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీళ్ళు డయాబెటిక్ సంబంధించి కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి సంబంధించి కానీ, గైనికల్కి కానీ, థైరాయిడ్కి కానీ, హై బీపీ కానీ, అండ్ అలానే ఇంకొన్ని బాడీలో సమస్యలు రెగ్యులర్గా వచ్చి అండ్ వెయిట్ హెవీగా పెరిగి వాటి వల్ల వచ్చే మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ అండ్ స్లీప్లెస్గా ఉండడము, ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడము, హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటూ ఉండడము, స్కిన్ ఎలర్జీస్ రావడము, హెయిర్ ఫాల్ అవ్వడము, ఇలాంటి రకరకాల సమస్యలతో మనం రెగ్యులర్గా బాధపడుతూనే ఉంటాం. అలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టాలి అన్నా ఇలాంటి షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ, హై బీపీ కానీ, ఇలాంటివి మేజర్గా ఉన్నటువంటి డిసీజెస్ ఇంకా కంప్లీట్గా మళ్ళీ మన జీవితంలో రాకుండా ఉండడానికి చెక్ పెట్టాలి అన్నా ఖచ్చితంగా నేచర్ మంత్రాన్ని వాడాల్సిందే. సో ఇంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నాను అంటే ఖచ్చితంగా నేచర్ మంత్రాన్ని మీరు విజిట్ చేయండి. కంప్లీట్ ఆర్గానిక్ వేలో ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్స్ని మనకి అవుట్డోర్స్లో అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్లో, కంట్రీస్లో, డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు లోకల్గా తయారు చేసి ఇవ్వలేనందుకే వీళ్ళు నిల్వ ఉండే పద్ధతిలోనికి ఖచ్చితంగా మనకి 2 monthsకి సరిపడగా ప్రోడక్ట్ని వీళ్ళు చాలా హెల్దీ వేలో రెడీ చేసి ఇస్తున్నారు. వాటిని కనుక మనం తీసుకోగలిగితే ప్రాపర్గా వాళ్ళు చెప్పిన మెడిటేషన్, యోగా అండ్ ఈ ప్రొడక్ట్స్ ప్రాపర్గా యూస్ చేసుకోగలిగితే, వాళ్ళు చెప్పిన విధానం మనకి ఎలా వండుకోవాలి, ఎంత క్వాలిటీలో తినాలి, ఏ టైమ్స్లో తినాలి, ఎంతెంత మెజర్స్లో యూస్ చేయాలి అని వాళ్ళు చెప్పినట్టుగా మనం చేసుకోగలిగితే ప్రాపర్గా మన హెల్త్ ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది. అండ్ 25 years ఉన్న వాళ్ళు, 35 years ఉన్న వాళ్ళు, 45 years ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే ఖచ్చితంగా 5 years బ్యాక్ వాళ్ళు ఏజ్కి వెళ్తారు. సో అంత హెల్దీగా మనం రెడీ అవ్వచ్చు అనమాట. మీ అనారోగ్యంతో బాధపడుతున్న సమస్యలన్నింటినీ ఆరోగ్యంగా తయారు చేసుకోవాలి అనుకుంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ నేచర్ మంత్ర మాత్రమే. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే విజిట్ అవ్వండి. మీకు కావాల్సిన టెస్ట్లు వాళ్ళు చెప్తారు, అవి చేసుకొని మీరు డైరెక్ట్గా విజిట్ అయితే కనుక మీ హెల్త్కి ఏ ప్రాబ్లం అయితే ఉందో దానికి తగ్గట్టుగా వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నేచర్ మంత్రాన్ని విజిట్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం నేచర్ మంత్రాలో ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల కానీ, ఇక్కడ లోకల్లో తీసుకునే వాళ్ళ ఆ ఫుడ్ విషయంలో కానీ మనం చాలా రిజల్ట్స్ చూస్తూనే ఉన్నాం కదా. సో మరి ఈ నేచర్ మంత్రాల్లో ఈరోజు మన దగ్గర 2 monthsకి రిలేటెడ్ ప్యాకేజ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఈ 2 monthsకి సరిపడగా ఈ ప్రోటీన్కి కానీ ఇవ్వచ్చు, లేకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కొన్ని పౌడర్స్ అయితే వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. అసలు ఏంటంటే పౌడర్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు, ఆ పౌడర్స్తో పాటు ఎలాంటి జ్యూసెస్ తీసుకోవచ్చు అండ్ ఎలాంటి ఆహార పద్ధతులను కూడా మనం తీసుకోవాలి అనేది చాలా ప్రాపర్గా చెప్పడానికి ఈరోజు నాతో పాటు మన నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ సార్ నాతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ప్రభాకర్ సార్ ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, అందరినీ ఆరోగ్యంగా ఉంచుతారు. అదే నేచర్ మంత్ర యొక్క గొప్పతనం కదా. సో ఇక్కడ మీ దగ్గర ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి సార్. వీటన్నిటినీ కూడా కంప్లీట్ ఆర్గానిక్ బేస్లో, ఆర్గానిక్ వేలో మీరు పండిస్తూ ఉంటారు. మనం బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తూనే ఉన్నాం కదా. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చూసామన్నమాట. కంప్లీట్ మనకి ఒక రైతు ఆ కూరగాయలని ఎలా అయితే పండిస్తారో వీళ్ళ దగ్గర సేమ్ అలానే మొత్తం పంటకు సంబంధించినటువంటి ఆర్గానిక్ వస్తువులన్నీ ఉన్నాయి. అండ్ ఈ రైస్ మనకి మార్కెట్లో ఎక్కడ దొరకాలన్నా దొరకదు. బియ్యమే కదా మనం ఎక్కడైనా మార్కెట్లో కొనేసుకోవచ్చు అని చాలా ఈజీగా అనుకుంటాం, కానీ ఇది కంప్లీట్ ఆర్గానిక్ రైస్ అనమాట. సో ఇలాంటి కొన్ని రైసెస్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, ఇవి తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి, ఎలాంటి ఆరోగ్య సమస్యలకి ఇవన్నీ ఉపయోగపడతాయి? దాదాపు 80-90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేలాగానే ఉంటుందండి ఈ ప్యాకేజీ. అంటే ఇప్పుడు థైరాయిడ్, మెయిన్ షుగర్, బీపీ, థైరాయిడ్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, వెయిట్ లాస్, ఇట్లాంటి మొత్తం కంప్లీట్ PCOD, PCOS, గైనికల్ ప్రాబ్లమ్స్, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఎలర్జీస్, ఒక క్యాన్సర్ లాంటి ఒక కొన్ని మేజర్ ఉంటాయి కదండి, అవి మాత్రం తగ్గుతాయని చెప్పడానికి లేదు. అది డిఫరెంట్. అదిగా
ఈ మిగిలిన 80-90% మాత్రం మీకు కంప్లీట్గా లేకుండా రివర్స్ చేయటం, కంట్రోల్ కాదు, మెడిసిన్ తీసేసేలాగానే ఈ మొత్తం అంతా 2 పద్ధతులు ఉన్నాయి. హైదరాబాద్ అయితే వేరే పద్ధతి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇది మనం అవుట్ స్టేషన్ జిల్లాలు కానివ్వండి, యూఎస్ఏ కానివ్వండి, ఎక్కడికన్నా తీసుకొచ్చేది ఈ ప్యాకేజీలు. అది అందులో కూడా డిఫరెంట్గా ఉంటుంది. యూఎస్ఏ అంటే కొన్ని ఐటమ్స్ పంపించడానికి ఉండదు, వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు మన జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేకపోతే తెలంగాణ కానివ్వండి, బెంగళూరు కానీ ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా కానీ ఒక పద్ధతి ఉంటుంది. ఇవన్నీ దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అనమాట. అరేంజ్మెంట్స్. సో ఇక్కడ B12 అని ఉంది, అంటే ఇది B12 కి సంబంధించిన పౌడర్. అవును అవును. ఇది డయాబెటిక్ 1 అని ఉంది, అంటే డయాబెటిక్ లో కూడా స్టేజెస్ ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మెడిసిన్ ఎలా ఇస్తారు, ఒక టాబ్లెట్ ఇచ్చారు, దాని లెవెల్ చూసి మళ్ళీ పెంచడం తగ్గటం డిసైడ్ చేస్తారు కదా. అట్లా ఇక్కడ కూడా డయాబెటిక్ సంబంధించి 2 పౌడర్లు ఉంటాయి, డయాబెటిక్ 1, డయాబెటిక్ 2. వాళ్ళకి ఏంటంటే ఈ లెవెల్ ఉంటే ఇది ఇవ్వాలి, ఈ లెవెల్ ఉంటే ఇది ఇవ్వాలి, తగ్గకపోతే మళ్ళీ ఏం చేయాలి, ఇట్లా దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అట్లా ఇవన్నీ కూడా అంతే. B12 ఇప్పుడు ఏం లేదండి ఇందులో, ఈ కోర్సులో రాంది ఏంటంటే ఒక్క డి విటమిన్ రాదండి. డి విటమిన్ అది తక్కువ లోపం ఉంటే వచ్చేస్తుంది, ఎక్కువ లోపం ఉంటే అది ఒక్కటి మాత్రం ఇందులో రాంది. B12 కంప్లీట్ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం 7 రకాల పోషకాలు మన బాడీకి కావాలి, ఆ 7 రకాలు మొత్తం దీంట్లో ఉంటాయి. C1, C2 మొత్తం కంప్లీట్. డి విటమిన్ తప్ప. సార్ పీటీ అంటే ఏంటి? పీటీ అంటే పునర్నవ, ఇట్లాంటి ఒక 4-5 మెడిసిన్ ప్రాపర్టీస్ కలుస్తాయండి. ఓకే, ఇవన్నీ కూడా మెడిసిన్, కంప్లీట్ ఆయుర్వేదిక్ రిలేటెడ్ లో మెడిసిన్ ప్రాపర్టీస్ కలిసినటువంటి పౌడర్స్ ఇవన్నీ. ఈ పౌడర్లు మొత్తం అవే. ఇవంటే రెగ్యులర్ దొరుకుతాయి ఎక్కడైనా. ఇప్పుడు ఇవి కూడా ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఇవెందుకు మీరు కొనుక్కోండి, మీరు తీసుకోండి అని అంటాం కదా. వాళ్ళు ఏమంటారంటే ఈ క్వాలిటీ దొరకవు, మళ్ళీ మీరు ఆర్గానిక్ టైప్లో చేస్తారు కదా, మీరు మాకు ఇవన్నీ దొరకవని అందుకని ఇవి కూడా పెట్టాం. అందుకనే మనం డిస్ప్లేలో ఇవి పెట్టామన్నమాట. బేసిక్ ఇవి దొరుకుతుంటాయి, కానీ కొన్ని పౌడర్స్ అనేది మిల్లెట్ పౌడర్స్ ఇలాంటివి ఏంటి అంటే మనకి బయట దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏవేవి వాడితేనే, మిక్స్ చేసి పౌడర్స్ యూజ్ చేస్తేనే ఆ సమస్యల నుంచి క్లియర్ అవుతాయి అనేది. థైరాయిడ్కి ఒక సపరేట్ పౌడర్ మిక్స్ ఉంటుంది, డయాబెటిక్ ఒక సపరేట్ పౌడర్ మిక్స్ ఉంటుంది, గైనికల్ రిలేటెడ్ సపరేట్ పౌడర్ మిక్స్ ఉంటుంది, ఫెర్టిలిటీ పిల్లలు కలగలేని వ్యక్తులకి, అంటే జెంట్స్ అవ్వచ్చు లేకపోతే స్త్రీలకు అవ్వచ్చు, కొన్ని ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, డిసీజెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఎలాంటివి యూస్ చేస్తే బాగుంటుంది, అమ్మాయిలకి ముఖ్యంగా గైనికల్ కానీ, పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ కానీ, లేకపోతే ఫ్యాట్ రిలేటెడ్, కొంతమంది అమ్మాయిలు అప్పర్ బాడీ చాలా స్లిమ్గా ఉంటారు, లోవర్ బాడీ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది, అప్పర్ బాడీ వెయిట్ ఉంటారు, లోవర్ బాడీ సన్నం ఉంటుంది అమ్మాయిల్లో ఎక్కువగా. సో అలాంటి వాళ్ళకి ఎలాంటివి యూస్ చేస్తే బాగుంటాయి అనేటువంటికి సంబంధించిన సమస్యలకి అన్నీ కూడా ఇక్కడ ఆహార పదార్థాల్లో వీటిని ఏటితో మిక్స్ చేస్తే పౌడర్స్ యూజ్ అవుతుంది అనేది ప్రాపర్గా వీళ్ళు మెజర్మెంట్స్తో తీసుకొని చేస్తారనమాట. అండ్ అలానే మన వెనక్కి జ్యూసెస్కి సంబంధించినవన్నీ ఉంటాయి. మనకేంటి, మ్యాంగో అనేది సీజనల్ కదా, సో ఈ మ్యాంగో రిలేటెడ్ పౌడర్ అనేది మనకి డైలీ మనకు దొరకాలంటే డైలీ దొరకదు, మ్యాంగో అనేది సీజన్. అండ్ అలానే పైనాపిల్ మనం తింటాం కానీ నోరంతా ఇదైపోయింది అని అనుకుంటాం. అలాగా ఇక్కడ సంబంధించిన కొన్ని ఫ్రూట్స్కి సంబంధించిన పౌడర్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆమ్లా పౌడర్ కానీ, తౌడు అనేది మనం యాక్చువల్గా యానిమల్స్ కి తౌడు పెట్టడం చూస్తాం కానీ ఆ తౌడుని మనం తినడం అనేది చూడం కదా సార్. కోళ్ళకి తౌడు చేసి పెడతారు, గేదెలకి ఆవులకి తౌడుని కలిపి చాలా ఆరోగ్యంగా దాన్ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు తౌడు కూడా మనం తింటామా? తౌడు బి కాంప్లెక్స్ దాంట్లో ఉన్నంత దేంట్లో ఉండదండి. ఆ బి కాంప్లెక్స్ కోసం ఆ తౌడు ప్లస్ ఇంకొక 2-3 రకాలు మిక్స్ చేస్తాం దాంట్లో. తౌడులో మళ్ళీ కొంచెం టేస్ట్ ఉండాలి, అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అది మేము ప్రత్యేకంగా ఒక మిల్లు మాట్లాడుకున్నాం, ఆ మిల్లులో ఫ్రెష్గా అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉంది, అది అక్కడి నుంచే తీసుకొస్తాం మేము అది. ఎందుకంటే ఆ తౌడులో కూడా కొన్ని రకాలు ఉంటాయి, మళ్ళీ పై పొరది వేరే, కింది పొరది వేరే, ఇవన్నీ ఉంటాయి కదా. మనకి దేంట్లో వాల్యూస్ ఎక్కువ ఉన్నాయో దాన్ని తీసుకొని దాంట్లో ఇంకొక 2-3 రకాలు కలిపేసి బి కాంప్లెక్స్ పౌడర్ ఇస్తాం. B12 మళ్ళీ సపరేట్. చూసారు కదా, ఇప్పుడు బేసిక్గా మనం తౌడు అనేది మనం ఎక్కడే ఇప్పటి వరకు ఈ డేస్లోని ఈ జనరేషన్లో వినలేదు, మళ్ళీ ఇప్పుడు వినడం జరిగింది. సో ఇలాంటి సంబంధించిన పౌడర్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. అది ఎలాంటిగా హాట్ వాటర్లో కలుపుకోవాలా లేకపోతే మజ్జిగలో కలుపుకోవాలా అనేది మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలను బట్టి సార్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారనమాట. సో ఇక్కడ అన్ని కంప్లీట్ ఆర్గానిక్ బేస్డే. అండ్ గుమ్మడికాయ కానీ, బూడిద గుమ్మడికాయ కానీ, టమాటోస్ కానీ, లేకపోతే ఇలాంటి ఆకుకు సంబంధించినటువంటి కూరగాయలు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు స్వయంగా పండించిన పంట. సో వాటితోనే వీటన్నిటిని కూడా తయారు చేస్తారనమాట. ఓన్లీ ప్రోడక్ట్స్ కాదు, మనం వాటర్ తాగే దగ్గర నుంచి అసలు బ్రష్ ఎట్లా చేసుకోవాలో అని స్టార్ట్ అయింది మనకి ఈ కోర్సులో. అంటే మనం అంత డీప్గా వెళ్తాం. ఓకే, వాళ్ళ కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత వాటర్ తాగే దగ్గర నుంచి మొదలైతే
నైట్ పండుకునే వరకు ఏం చేయాలి, ఎప్పుడు వాటర్ తాగాలి, ఎప్పుడు తాగకూడదు, ఇవంతా ఉంటుంది. దీంతో పాటు ఇంకోటి ఉంది, ఇది మాత్రమే కాదు, యోగా మెడిటేషన్. ఎందుకంటే వాటితోటి కూడా మళ్ళీ ఒక 30-40% రిజల్ట్ వాటితో వస్తుంది. సూపర్. ఈ 3 కాంబినేషన్తో చేస్తే కనుక ఆ మనిషికి ఇక్కడ తగ్గించుకొని మొత్తం ఈ 2 నెలలు అయిపోయిన తర్వాత జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా వాళ్ళు ఉండొచ్చు. ఇక మేము ఒక ప్రోగ్రామింగ్ కండక్ట్ చేస్తున్నాం కదా, అంటే ఇది ఒక యుద్ధం లాగా వీళ్ళు చేస్తున్నారనమాట. అంటే మనం మార్నింగ్ బ్రష్ చేసుకునే దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రతి స్టేటస్ వీళ్ళకి మనం చెప్తూనే ఉండాలి. అండ్ వాళ్ళు గైడెన్స్ ఇస్తూనే ఉంటారు. వీటిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తినాలి, ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ విధంగా వంట చేసుకోవాలి, ఏ విధంగా మనం ఈ ఆహార పద్ధతిని తీసుకోవాలి అనే ప్రతిదీ కూడా మనకి పిన్ టు పిన్ వాళ్ళు ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు కంప్లీట్గా మనకి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. అండ్ మనకి కావాల్సినటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తుంటారు. ఈ ప్రొడక్ట్స్తో పాటు మనకి మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఇవి ఎలా చేయాలి, ఏ టైమ్స్లో చేయాలి, అది ఎంతెంత డ్యూరేషన్లో మనం చేయాలి, అది చేసేటప్పుడు మనం చేయాల్సిన పద్ధతి ఏంటి అనేది కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట. సో వాటితో పాటు మనకి కావాల్సిన ఈ ప్రోగ్రామింగ్లో ఇవి ఎలా చేసుకునే విధానం అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతిదీ కూడా వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేచర్ మంత్ర ఒకప్పుడు మనకి పూర్వీకులు ఏంటంటే చాలా న్యాచురల్ అయినటువంటి వంటలు మాత్రమే దొరికేవి. అంటే కంప్లీట్గా ఆర్గానిక్గా పండించుకునేవి, ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా, ఎలాంటి పొల్యూషన్ ఇది లేకుండా, ఎలాంటి పౌడర్స్ యూస్ చేయకుండా చాలా న్యాచురల్గా పంట పండించుకొని తినేవాళ్ళు. సో అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మమ్మల తాతయ్యలు హెయిర్ ఇప్పటికీ చాలా బ్లాక్గా ఉంటుంది. కానీ ఇప్పుడు పుట్టినప్పటి నుండి పిల్లలకి ఒక 4-5 ఇయర్స్ తర్వాత నుంచి హెయిర్ అనేది కలర్ చేంజ్ అయిపోవడం మొదలవుతుంది. అంటే మనలో ఉన్నటువంటి డిసీజెస్ కానీ ఇలాంటివి అన్నీ మెల్లిమెల్లిగా ప్రోటీన్స్ కానీ, లేకపోతే జింక్ కానీ, కాల్షియమ్స్ కానీ, ఐరన్ కానీ, ఇలాంటి డిఫెన్షియస్ అన్నీ కూడా మనకి చాలా తక్కువ అయిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకటైతే పక్క అండి, ఆ రోజుల్లో మనం చెప్పుకుంటాం కదా కొన్ని మంచి క్వాలిటీస్ కొన్ని, అవన్నీ వాడిన తర్వాత ఇప్పుడు ఎయిర్ మీరు చెప్పారు కదా, అవన్నీ నార్మల్కి వచ్చేస్తాయి, అన్నీ పోతాయి, జుట్టు ఊడిపోవటం అవన్నీ. కానీ బాగా స్ట్రిక్ట్గా చేయాలి, మేము అలానే ఇన్స్పైర్ చేస్తాం. ఓన్లీ ఫుడ్ పంపించడం ఒకటే కాదండి, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. వాళ్ళ ఒక ఫుడ్డే కాకుండా ప్రతి ఒక్కటి కూడా మేము ఇంక్లూడ్ చేస్తాము. అప్పటి కాలంలో ఎలా అయితే ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళో ఇప్పుడు కూడా ఇవి తీసుకున్న తర్వాత అంతే ఆరోగ్యంగా ఉంటారు. దానికి తగ్గట్టు మేము ఇన్స్పిరేషన్ ఇస్తాము, ఇన్స్పైర్ చేస్తాము అనేది చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారనమాట. సో నేచర్ మంత్ర అనేది మీరు ఒకసారి విజిట్ చేయండి, డైరెక్ట్గా కలవండి, లేకపోతే ఫోన్లో మాట్లాడండి. మీకు వాళ్ళు ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ప్యాకేజెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా చెప్తారు. అండ్ ఈ నేచర్ మంత్ర తీసుకోవడం వల్ల మనం స్టాప్ చేయడము లేకపోతే బ్యాలెన్స్ చేయడమే కాదు, కంప్లీట్గా మెడిసిన్ అనేది యూజ్ చేయకుండా మన బాడీలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టచ్చు. అవి 80% మన బాడీలో ఉన్న సమస్యలకి క్లియర్ చేసుకోవచ్చు. మనం హెల్తీగా ఉంటాము అండ్ ఆరోగ్యంగా ఉంటాము. కాల్షియం, ఐరన్, న్యూట్రిషన్స్, ప్రోటీన్ అండ్ ఐరన్ అన్నీ కూడా మన బాడీకి పుష్కలంగా వస్తాయి. అండ్ అలాగే బీ కానివ్వచ్చు, థైరాయిడ్ సమస్యలు కానీ, హార్మోన్ బ్యాలెన్సింగ్ కానీ, అండ్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నిటికీ కూడా క్లియర్ చేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా హై బీపీ, వెయిట్ లాస్ అండ్ డయాబెటిక్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఈ నేచర్ మంత్ర అనేది కంప్లీట్గా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ మనకి డయాబెటిక్ వాళ్ళకైతే ఇన్సులిన్స్ కానీ, మెడిసిన్స్ కానీ ఇంకా అసలు యూజ్ చేయలేని పద్ధతిలో కూడా వెళ్ళిపోవచ్చు. అంత ప్రాపర్ వేలో ఉంటుంది. అసలు డయాబెటిక్ కంప్లీట్గా జీరో చేస్తారు. సో ఇది ఎక్కడ డయాబెటిక్ అనేది పోదని చాలామంది అనుకుంటారు, కానీ మీరు ఒక్కసారి నేచర్ మంత్రాన్ని ట్రై చేయండి. జీవితంలో ఈ డయాబెటిక్ సమస్య నుండి ఇంకా అసలు చెక్ పెట్టేయాల్సిందే. ఇంకా అసలు జీవితంలో మీకు డయాబెటిక్ అనేది రాదు, అంత హెల్తీగా ఉంటారనమాట. సో నేచర్ మంత్రాన్ని మీరు విజిట్ చేయాలి అన్నా, అప్రోచ్ అవ్వాలి అన్నా, ప్రొడక్ట్స్ తీసుకోవాలి అన్నా, కంప్లీట్గా ఇది వాడాలి అన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. వెంటనే మీ హై బీపీని, డయాబెటిక్ని, వెయిట్ లాస్కి పూర్తిగా చెక్ పెట్టేసేయండి. సో ఈరోజు నాతో పాటు హలీమా ఉన్నారనమాట. బేసిక్గా తను ఈ నేచర్ మంత్ర ప్రొడక్ట్స్ స్టార్ట్ చెయ్యకముందు తన షుగర్ లెవెల్స్ ఎలా ఉండేది, తన హెల్త్ ఎలా ఉండేది, తన వర్క్ ఎలా చేసుకునేవాళ్ళు, తన బాడీ ఎంతవరకు సహకరించగలిగేది ఇంట్లో పనులు చేయడానికి అడిగి, ఇది తీసుకున్న తర్వాత తన షుగర్ లెవెల్స్ ఎంత కంట్రోల్కి వచ్చాయి, తను ఏమైనా మెడిసిన్ యూజ్ చేస్తున్నారా లేదా ఏంటి అనేది తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సూపర్, మాకు తెలిసిపోతుంది ఎంత యాక్టివ్గా ఉన్నారు కదా. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హనుమకొండ నుంచి వచ్చా. హన్మకొండ, వరంగల్. ఏం చేస్తుంటారు? మా సార్ జాబ్ చేశారు మిలిటరీలో.
తర్వాత ఈ బండ్లో ఇన్సూరెన్స్ ఉంటాయి, అందులో పంజాబ్ చేశారు, రిటైర్మెంట్ అయ్యారు. అది ఇది రెండే అయిపోయింది. ఇప్పుడు నాకు ముగ్గురు బాబులు, ఒక పాప. 2 పెళ్ళిళ్ళే, ఇంకిద్దరు పెళ్ళిళ్ళకు ఉన్నారు. అందరు వచ్చారు నాకు. అవునా? సో మిగిలిన ఇద్దరికి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నారు. సో అందుకని ఇంకా హెల్తీగా ఉండాలనుకుంటున్నారు. సూపర్. సో మీరు ఫస్ట్ అసలు ఇక్కడ నేచర్ మంత్రాలో మీరు ఇది ఎందుకు తీసుకోవాలనిపించింది, మీరు ఎలా వచ్చారు? లక్ష్మి గారి వీడియో చూసి ఇక్కడికి వచ్చాము. అప్పుడు నాకు షుగర్ చాలా ఉండే. ఫాస్టింగ్ లో 401 ఉండే. ఫాస్టింగ్ లో? అవును, ఫాస్టింగ్ లో 401 ఉండే. అమ్మో, చాలా ఎక్కువే. అన్నం తిన్న తర్వాత 605 ఉండే. అమ్మో, చాలా ఉండే అమ్మా. మా సార్, మా పిల్లలందరూ భయపడ్డారు. సో 401 ఏం తినక ముందు 401, ఫుడ్ తిన్న తర్వాత 605. అమ్మో, చాలా ఉండే. ఇక భయానికి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత వాడిన తర్వాత తగ్గింది. ఓకే. ఏంటేంటి వాడారు మీరు? అక్రోడ్, బాదం, కాజు, పిస్తా అవన్నీ వేసుకునే. అవి రాత్రి నానబెట్టి పొద్దున తినేది. ఏం తినలే, ఇవే తిని ఉన్నాను. ఓకే. మళ్ళీ 4ంటికి అన్నం, బ్రౌన్ రైస్, అవి తిన్నాము. సో అవి తింటూనే వారానికి ఒకసారి ఫాస్టింగ్ చేసేది. సండే ఎవ్రీ సండే మంచిగా ఉన్నా. ఇప్పటి వరకు కూడా ఇంట్లో పని మొత్తం చేసుకుంటున్నా. అంతకుముందు ఏం పని చేయకపోయేదాన్ని. పని చేయకపోవడానికి ఎలా ఉండేది? మీ శరీరం ఎలా సహకరించేది? మొత్తం అసలు వీక్గా ఉండేది. పని ఏం చేయక చాలా కష్టం అయ్యేది. ఇప్పుడు మాత్రం పని మొత్తం మంచిగా చేసుకుంటున్నా. చాలా మంచిగా ఉంది. అప్పుడు వెయిట్ ఎంత ఉండేవాళ్ళు? వెయిట్ అప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఏమంత ఉండే, ఇప్పుడు కూడా అంత లేదు. ఇప్పుడు కొంచెం తగ్గింది, మొత్తం వెయిట్ కూడా తగ్గింది. షుగర్ ఎలా ఉంది? షుగర్ అయితే మొత్తానికి పోయింది ఇప్పుడు పూర్తిగా. ఇన్సులిన్ లేదు, టాబ్లెట్ లేదు, ఏది లేదు. ఏంటి 401 నుంచి 605కి వెళ్ళిన షుగర్ మొత్తం పోయింది. చాలా మంచిగా ఉన్నాను, హెల్తీగా ఉన్నారు. వావ్. ఇప్పుడు ఎలా ఉంది? హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? చాలా మంచిగా ఉంది. పరిగెడుతున్నారా? మీ మనవరాలు వెనక అసలు పరిగెడుతున్నారు కదా? అప్పుడు పరిగెత్తలేదు, ఇప్పుడు పరిగెడుతున్నారు. సో స్టార్టింగ్ మీ షుగర్ లెవెల్స్ అనేది చెప్పారు కదా, 401 బిఫోర్ ఫాస్టింగ్, అండ్ ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత 605 ఉండింది కదా. సో ఎన్ని యూనిట్స్ మీకు ఇన్సులిన్స్ చేసేవాళ్ళు? పొద్దున 44 ఉండే, సాయంత్రం 22 ఉండే, 66 ఉండే, మొత్తం 66 యూనిట్స్ మీకు ఇన్సులిన్స్ అయ్యేది. టాబ్లెట్స్ వాడే వాళ్ళ టైంలో పొద్దున 1, సాయంత్రం 1 ఉండే. 2 టాబ్లెట్స్. అవి తక్కువ, 3 mg. అవి కూడా వాడిన కానీ అవి మొత్తం ఇప్పుడు ఏవి లేవు. టాబ్లెట్స్ లో ఇన్సులిన్ లేదు, ఏం లేదు. 66 ఉన్న ఇన్సులిన్స్ లేదు, మార్నింగ్ అండ్ నైట్ వేసుకోవాల్సిన టాబ్లెట్స్ లేవు, ఏది లేదు. ఓకే. సో ఇప్పుడు ఎంత ఉంది షుగర్ లెవెల్స్? ఇప్పుడు 72 ఉంది. 72 అంటే కంప్లీట్ గా ఒక నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోయింది. సూపర్. సో మరి అదే నేచర్ మంత్ర ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారా? ఇంట్లో ఫుడ్ తీసుకుంటున్నారా? అదే చేస్తున్నా. కొన్ని రోజులు చేయమని చెప్పారు, చేస్తా కొన్ని రోజులు. సూపర్. ఫాస్టింగ్ కూడా చేయాలని చూపించండి, ఇలా చూపించండి. బా, చాలా హెల్తీగా రెడీ అయిపోయారు అయితే. సూపర్. అందరు కూడా కావాలి నాలాగా, అందరికి పోవాలి షుగర్ అని. ఇక నా పొద్దున్న లేసి అదే ఉంటుంది. చాలా మందికి షుగర్తో చాలా మంది బాధపడుతుంది కదమ్మా, ఎంతో మంది చనిపోతురు కదా. అవును, అట్లా కావద్దు, అందరు మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నా. అంతే అనుకుంటున్నాను. సూపర్. మీకు ఒక్క షుగరే ఉందా, ఇంకేమైనా ఉన్నాయా? షుగర్, బీపీ ఉండే, 2 కంప్లీట్ కంట్రోల్కి వచ్చేసి. రెండిట్లకి మెడిసిన్ యూజ్ చేస్తున్నారా? చేయట్లేదు. చేయడం లేదు. రెండిట్లకి మెడిసిన్ యూజ్ చేయట్లేదు. ఒకవేళ ఈ ఫుడ్ ఏమైనా మానేస్తే మళ్ళీ షుగర్ వస్తుందేమో? కాదు, రాదిగా. రాదు ఇంకా? అమ్మో, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, చూసారు కదా. సూపర్. నేను ఇదే చేస్తా కదా కొన్ని రోజుల వరకు, రాకుంటే ఇదే దీని మీదనే ఉంటారు. నేనేం తినాలి ఇక, చికెన్, మటన్. నేను ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ తినకపోయేది, ఇప్పుడు కూడా అంతా కూడా ఏం తింటలేను. చాలా మంచిగా ఉన్నా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇంతే హెల్తీగా ఉండాలి, ఇంకా అలానే మీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, బాగా హెల్తీగా చేయగలగాలని నాకు కూడా అంత ఉంది. థ్యాంక్ యూ. కూడా వాడాలి ఇవి. అంతే అంటారా? నాకు షుగర్ లేదు, లేకున్నా మీరు మంచిగా ఉంటారు, ఇంకా హెల్తీ. అంతే అంటారు. ఓకే, మరి ఆంటీ చెప్పారు కాబట్టి నేను కూడా ఖచ్చితంగా మన నేచర్ మంత్ర వాళ్ళ ప్రొడక్ట్స్ నేను కూడా యూజ్ చేస్తాను. స్లిమ్ అయిపోవచ్చా? అవును. బ్యూటిఫుల్ గా రెడీ అవ్వచ్చా అందంగా? ఓకే, డన్. అయితే మీరు చెప్పారు కాబట్టి చేస్తారు. మీరు మంచిగా ఉంటారు, నేను అంటున్నా చాలా మంచిగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మన నేచర్ మంత్రకి రాకముందు ఆవిడ వెయిట్ ఉండేవాళ్ళు. షుగర్ కూడా ఏంటంటే బిఫోర్ ఫాస్టింగ్లో 401 ఉండేది, ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత 605కి వెళ్ళిపోయింది. సో అలాంటిది ఇన్సులిన్స్ లేకుండా, ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత మెడిసినే లేకుండా, ఇన్సులిన్స్ లేకుండా
చాలా హెల్తీగా రెడీ అయ్యారు. బాడీకి ఉన్న వీక్నెస్ అంతా కూడా పోయింది. ఇంట్లో పనులన్నీ చేసుకోగలుగుతున్నారు. చాలా హెల్తీగా ఉంటున్నారు అండ్ వెయిట్ కూడా తగ్గారనమాట. సో నాలా ఎవరు కూడా షుగర్తో బాధపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ని కనుక యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా వాడాల్సిందే అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. కాబట్టి మీలో ఎవరైనా సరే షుగర్తో బాధపడుతున్న వాళ్ళు మీరు టెస్టులు చేయించుకొని మా నేచర్ మంత్రాన్ని మీరు అప్రోచ్ అయినట్లయితే కనుక మీరు కూడా షుగర్కి అలానే చెక్ పెట్టవచ్చు. సో ఎలాంటి ఇన్సులిన్స్ లేకుండా ఎలాంటి మెడిసిన్ లేకుండా చాలా హెల్తీగా రెడీ అవుతారు. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో నేచర్ మంత్రాకి ఎలా అప్రోచ్ అయ్యారు? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది సొంత ఊరు నంద్యాల అండి. యాక్చువల్గా హెల్త్ ఇష్యూస్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ మాకు తెలిసిన ఒక అతను డాక్టర్ గారి ఫ్రెండ్, ఇలా నువ్వు ఓవర్ వెయిట్ అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, నీకు ఇది పనికిరాదు, నీకు మా హెల్తీ ఫుడ్ కావాలి ప్లస్ యోగా ఇటువంటివి కావాలి, అలాంటిది ఒకటి ఉంది నేచర్ మంత్ర అని, కాంటాక్ట్ కమ్మని చెప్పారు. అప్పుడు నేను ఇమ్మీడియట్గా వచ్చి నేచర్ మంత్ర వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. ఆ విధంగా నేను ఇలా రావడం జరిగింది. ఓకే. సో ఎన్ని కేజెస్ నుంచి ఎన్ని కేజెస్ తగ్గారు? నేను ప్రభాకర్ గారిని కలిసినప్పుడు 118 కిలోలు ఉన్నాను. 118. ఇప్పుడు నేను ప్రజెంట్ 104 ఉన్నాను. వావ్. అంటే ఆల్మోస్ట్ ఎంత తగ్గారు? 14 కిలోస్. 14 కేజెస్ తగ్గారు ఒక 60 డేస్లో. అంటే 2 మంత్స్. 2 మంత్స్లో తగ్గాను. ఓ మై గాడ్. 2 డేస్లో 50. ఓన్లీ ఫుడ్ ద్వారా? ఓన్లీ వాళ్ళు ఇచ్చే ఫుడ్ ద్వారా. సార్ వాళ్ళు ఏంటంటే ఇస్తారు ఫుడ్ అంటే? మార్నింగ్ మామూలుగా వాళ్ళు ఇచ్చే పౌడర్లు ఒక జ్యూస్ లాంటివి ఇస్తారండి. ఆ పౌడర్స్ ప్లస్ వివిధ రకాల మనకు కావాల్సిన ఫ్రూట్స్ చెప్తారు, దాన్ని మిక్స్ చేసుకోవాలి. పెసలు, దానిమ్మ, మొక్కజొన్నలు ఇలాంటి మార్నింగ్ టైమ్స్ విత్ కొబ్బరి తురుము ఇలాంటివి వాడుకోవాలి. మధ్యాహ్నం వచ్చి వాళ్ళు చెప్పిన 2-3 కర్రీస్, బ్రౌన్ రైస్, బేసికల్గా వాళ్ళు ఇచ్చే 2 లడ్లు ఉంటాయి, అవి మోకాళ్ళ నొప్పులకు దీనిలకు చాలా పనికొస్తాయి. మెయిన్ రిజల్ట్ నా కాళ్ళల్లో చాలా కనపడింది. ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాడడం వల్ల చాలా మంచిదండి. మీకు బ్రీతింగ్ ఇష్యూ ఉండింది అని చెప్పడం మనం మాట్లాడుకునేటప్పుడు. సో ఇప్పుడు ఆ బ్రీతింగ్ ఇష్యూ ఏమైనా ఉందా? ఇప్పుడు ఎలా ఉంది? కంప్లీట్గా నేను వన్ టైం 9:30కి అనుకుంటే మార్నింగ్ 6కి లేస్తున్నా. అంతకుముందు నేను ఎప్పుడు చూసినా టైం 1 గంట 12 ఇలానే ఉండేది నైట్. ఎప్పుడు తెల్లారిద్ది అనే విధంగా 10 టైమ్స్ లేచేవాడిని. ఇప్పుడు ఓన్లీ 9:30 స్లీప్, 6 o'clock లేయడం. విత్ వాళ్ళు సార్ చెప్పే వాటర్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది, అది ప్రాపర్గా చేయగలిగితే అసలు మీకు మోషన్ కానీ ఎటువంటి సమస్యలు లేకుండా వెళ్ళిపోతుంది, హెల్తీగా ఉండొచ్చు అంట. సో ఒకప్పుడు మీరు 118 కేజెస్ వెయిట్ ఉండేటప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుందండి, చాలా యాక్టివ్గా ఉన్నాను. ఇంకా నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఒక 3 to 4 months 90కి నా టార్గెట్, అది రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. వావ్. 104 కేజెస్ నుంచి ఇప్పుడు 90కి టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే. ఫుడ్ అంతా ఇక్కడ ఈ పౌడర్స్ ఇవన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయా? 100% సెట్ అయ్యాయండి. వాళ్ళు ఇచ్చే షుగర్కి కానీ బీపీకి కానీ బాగా నీట్గా ఉంటుంది. వాళ్ళు చెప్పిన ప్రాపర్ వేలో మనం చేసుకోవాలి. ఓకే. షుగర్ ఎంత ఉండేది, ఎంతవరకు వచ్చింది? షుగర్ 148 తినకముందు ఉండేది, తిన్న తర్వాత 308 ఉండేది. నేను మామూలుగా మెడిసిన్ ప్లస్ ఫస్ట్ పౌడర్స్ వాడా 1 వీక్. సెకండ్ వీక్ నుంచి సార్ తీసేయమన్నాడు. నార్మల్గా 77, 1 month తర్వాత 77 విత్ పౌడర్స్తో 117కి వచ్చాను. బా, ఎక్సలెంట్. అవును, నేను ఇప్పుడు టాబ్లెట్స్ ఏమి వాడట్లేదు, షుగర్కి ఓన్లీ వాళ్ళు ఇచ్చే పౌడరే మార్నింగ్ 4 o'clock అప్పుడు వాటర్స్లో ఓన్లీ వాటర్లోనే కలుపుకున్నా. సార్ మజ్జిగ కూడా చేశాడు కానీ నేను వాటర్లో తాగుతాను. ఓకే. సో కాలు పొంగులు ఇవన్నీ ఉన్నాయని చెప్పారు కదా, ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉండేటివి, అన్ని క్యూర్ అయిపోయినాయి నాకు. మొత్తం లెగ్స్ అన్ని క్యూర్ అయ్యాయి. అసలు ఇలా నర్వ్స్ కనపడేటివి కాదు, ఇప్పుడు అన్ని కనపడుతున్నాయి. అన్ని కనపడుతున్నాయి. నడవగలుగుతున్నారు, మెట్లు ఎక్కగలుగుతున్నారు. 3rd floor కానీ ఈజీగా ఎక్కగలండి, ఈజీగా. ఇప్పుడు అంతా బాగుంది ఆరోగ్యపరంగా. సో మీరేం చేస్తుంటారు?
నేను యాక్చువల్గా ఫీల్డ్ కేబుల్ వర్క్స్ చేసేవాడిని, ఎయిర్టెల్ అండ్ జియో వర్క్స్. చాలా బయట అవుట్ సైడ్ ఫుడ్ ప్రాపర్గా ఉండేది కాదు. ప్లస్ ఇంకా ఫీల్డ్ వర్క్స్ అంటే అలవాట్లు ఉంటాయి కదా, అవన్నీ మానేశాను. డ్రింక్, అన్నీ స్మోక్ అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి, అన్నీ మానేశారు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు. సూపర్. సో మొత్తానికైతే నేచర్ మంత్ర పౌడర్స్ అండ్ ఫుడ్ బాగా హెల్త్కి పడింది అంటారు. 100%. సూపర్ సార్. సో ఇంకా అంతే హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.